సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట అనేటువంటి అద్భుత నినాదంతో ముందుకు సాగుతున్న ఈ నాటా సభ్యులందరినీ ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కాలింగ్ నాటా సేవా డేస్ కోఆర్డినేటర్ బాలా ఇందుర్తి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. ఏవిఎన్ రెడ్డి గారిని మన చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ్ నరసింహ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. పెద్దలందరూ వేదికను అలంకరించారు కాబట్టి సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. వీఆర్ స్టార్టింగ్ అవర్ ప్రోగ్రామ్ బై ఇన్వొకేషన్ బై మిసెస్ మణి శాస్త్రి గారు. వందే నిరంతర సమస్త కళాకళా. ప్లీజ్ స్టాండ్ ఆల్ ఆఫ్ యు. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. థ్యాంక్ యూ మిసెస్ మణి శాస్త్రి గారు. సో నైస్ ఆఫ్ యూ. ఇవాళ మన చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా మిసెస్ స్వరూప ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అలాగే మన కీనోట్ స్పీకర్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా పైల మల్లారెడ్డి గారిని కోరుతున్నాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారిని కోరుతున్నాం. వారితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మన నాటా ప్రెసిడెంట్ ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్లీజ్ సార్. ఈ జ్యోతి ప్రజ్వలన సమయంలో ప్రార్థనా గీతం పాడవలసిందిగా గంగాధర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గంగాధర్ గారు ప్లీజ్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ గంగాధర్ గారు. ఇవాళ మనకి ఎన్నో సేవలు అందిస్తున్న ఈ నాట 1 year బ్యాక్ ఆవిష్కరించబడింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఈ నాట మొదలవుతూనే 50 మంది మెంబర్స్తో స్టార్ట్ అయి దినదిన ప్రవర్ధమానం అవుతూ మొదలైన సంవత్సరంలోనే 5,000 మందితో దిగ్విజయంగా మనందరికీ సేవలు అందిస్తోంది. నాటా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో 5 దశాబ్దాలుగా స్థిరపడిన తెలుగు వాళ్ళు ఒకటిగా చేరి సాంఘిక సేవయే ప్రధాన లక్ష్యంగా సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట అనే నిదానంతో ముందుకు సాగుతున్న ఈ నాటా గురించి మరిన్ని విషయాలు మన ప్రెసిడెంట్ ఏవిఎన్ రెడ్డి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. గౌరవనీయులైన మాతృవర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, వేదిక మీద ఉన్న మా కొలీగ్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా సంస్థ తరఫున మీ అందరికీ నమస్కారములు.
ఏ ఆర్గనైజేషన్ ఇంత సంస్థను నడపాలంటే ఇది ఒక్కరితోనే ఏది కాదు, ఇద్దరితోనే ఏది కాదు. దీని బ్యాక్గ్రౌండ్లో ఎంతోమంది అవసరం ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. వీ హ్యావ్ 29 డైరెక్టర్స్, 10 వైస్ ప్రెసిడెంట్స్, 16 కమ్యూనిటీ చైర్స్, అబౌట్ 100 రీజనల్ కోఆర్డినేటర్స్. సో అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు. I take pride in introducing our organization members, those who are here, to you. I request all of you to just come and stand here, sir, when I call your name. Some of them are sitting on the dais. మా దాంట్లో we have a board consisting of 29 directors and very important body, advisory council. మాకు it's like a super body, ఏదైనా కూడా అడ్వైజ్ చేయాలన్నా, if there is something wrong, this advisory committee advises us. దానికి ఇద్దరు పిల్లర్గా ఉన్నారు. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, వారు ఇక్కడ లేరు. ఈ కుడ్ కమ్ బికాస్ ఈజ్ వెరీ బిజీ విత్ హిస్ హాస్పిటల్స్. బట్ మన పైల మల్లారెడ్డి గారు ఈజ్ హియర్. అలాగనే ఇవాటి మన కీనోట్ స్పీకర్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది అడ్వైజరీ కౌన్సిల్. And Dr. Mohan Mallam, please come here, sir. Garu. Now I introduce our board of directors, those who are here. Again, our president-elect is one of the board of directors. He is already here, Sanjay Reddy Garu, Dr. Sanjay Reddy Garu. Jitendra Reddy is the, not only board of director, is the convener for the coming convention. Then Harnath Pulcharla is not only director, doctor, but is also actor. He is the vice president international. Tarvata, I don't know if Srinivas Anugu is here. He is our joint secretary. Looks like next director, Dinmikaranya. Mohan Patlola, is he here? Lera, Raleda. Tarvata, another director, Mohan Talamati, please. Raju Chintala, looks like he hasn't made it, but he is here. Tarvata Sridhar Reddy Korasapati. Tarvata Shama Reddy Garu. Vachara? A bit later. Okay. Tarvata mana regional vice presidents. Bala Indurti is wearing 2 hats. He is also regional vice president. Same time is the coordinator for this Nata Seva Days. Tarvata Surya Bejawada is the regional vice president for Canada. See, North America that consists of Canada, US and Mexico. So he represents Canada. Tarvata Harnath Medi, mana co-convener, he is going to be the help Jitender in conducting the conference. And standing committee chair lo, very important chair is we always talk about the community services as our main objective. Daniki chair Srinivas Ganagoni, please come. Tarvata Mahesh Bigala is the PR chair. Another important chair who takes care of all the media activities, Samba Reddy Garu, Dr. Samba Reddy Garu, media chair. We have few regional coordinators also here. I'd like to invite Madhu Kolan. Tarvata Anil Jyoti Reddy. Anil Jyoti, sorry. Tarvata Ravi Kandimalla. Mahesh Adibhatla. Anybody I am missing from the... Anybody is missing, please raise your hand, I'll recognize. Huh? Oh, Srinivas Arikatla Garu, he is one of the members of the... Linga Reddy Garu, also from New York. And Mani Shastri Garu, she is the cultural co-chair. The one who has given us the invocation.
ఇంద్రసేనారెడ్డి గారు, న్యూ జెర్సీ. Some of them, they just joined today, so I didn't write down. Also, I want to recognize those who have worked very hard. మన ఇండియా ఇక్కడ నాటా సేవా డేస్ కోఆర్డినేషన్ కొరకు ఎం సాగర్ రెడ్డి గారు, డాక్టర్ పైల మెల్లారెడ్డి గారు తదితర ఉత్తమ తెలుగు మిత్రుల ప్రోత్సాహంతో ప్రారంభించబడింది మా నాటా సంస్థ. సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాటగా ఇంతవరకు ఏ సంస్థ చేయని రీతిలో కార్యక్రమాలు సఫలం చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ నాటా సంస్థ ఈ సంకల్పంతో మొదలై ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు మా దగ్గర కూడా చేసుకున్నాము. అమెరికాలో అక్కడ కూడా హెల్త్ క్యాంప్స్, చాలామంది ఇక్కడి నుంచి వచ్చిన వారు స్పెషల్లీ పేరెంట్స్ ఇన్సూరెన్స్ లేక ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ దేర్. సో ఏదో మాకు తోచినంత చేయాలన్న ఈ హెల్త్ క్యాంప్స్ పెట్టి ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని, బట్ ఒక 2 పెద్ద క్యాంప్స్ చేశాము అట్లాంటాలో అండ్ న్యూజెర్సీలో. అదే మాదిరిగా జాబ్ ఫేర్ అంటే ఇప్పుడు ఈ స్పెషల్లీ ఐటీలో ఈ సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ కైండ్ ఆఫ్ బ్రాట్ టుగెదర్ the IT owners, the people who run the business and the people who are seeking for job. So వాళ్ళిద్దరిని తీసి ఒక కాన్ఫరెన్స్ మాదిరిగా పెట్టి we have helped several people who are seeking for opportunities. అలాగనే మన ఇంటర్నేషనల్ ట్యాక్స్ లాస్ అని this tax laws are changing so much. So we have conducted several seminars to educate our people in tax seminars. ఇదే కాక అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఫర్గెట్, ఇండియాలో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ అక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ విల్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్ అండ్ అన్ఫార్చునేట్లీ పర్సన్ లూజెస్ హిస్ లైఫ్, బేసికలీ ఇట్స్ స్టేట్ టేక్స్ ఓవర్. సో దాని కొరకు కూడా వీ హ్యావ్ కండక్టెడ్ సెవరల్ ఈ ట్యాక్స్ సెమినార్స్, విల్ అండ్ ఎస్టేట్ సెమినార్స్, సో దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ విల్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఈ మా సంస్థలో యంగ్స్టర్స్ను తీసుకురావాలన్న ఉద్దేశంతో we conducted several sporting events which is very interesting to the youngsters. చాలా పెద్ద ఎత్తులో ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ క్రికెట్ మ్యాచెస్, almost like 14 teams participated. Each team has about 15 members. So it was a very successful events. ఇంత ఇంట్రెస్ట్ ఉందని మాకే తెలియదు అది కండక్ట్ చేసే వరకు. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలంటున్నారు. అలాగనే వాలీబాల్ టోర్నమెంట్స్ అని, తర్వాత మన ఈ సాంస్కృతిక ఈ కార్యక్రమాలను సపోర్ట్ చేసేందుకు లోకల్ అసోసియేషన్తో మన పండుగలు ఉగాది అని, దీపావళి అని, ఏ పండుగ వచ్చినా కూడా లోకల్ అసోసియేషన్స్కు మేము కోస్పాన్సర్ చేసి వాటిని కూడా ప్రోత్సహిస్తుంటాము. సో ఈ కార్యక్రమాలు ఇవన్నీ 1 year లోపల ఇవన్నీ జరుపుతూ మా అందరికీ ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగినాం కదా, ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో చేయాలన్న అందరికీ ఈ కుతూహలము ఉద్దేశం కలగగానే మా బోర్డు మీటింగ్లో డిస్కస్ చేస్తే ఓవర్వెల్మింగ్ యునానిమస్లీ అందరూ తప్పకుండా చేయాలని ఈ నాటా సేవా డేస్ కార్యక్రమం పెట్టుకున్నాము. దానికి కోఆర్డినేటర్గా మన బాలా ఇందుర్తి గారిని అపాయింట్ చేశాము. అది చేయగానే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ 3 main ప్రాజెక్ట్స్. ఒకటేంటంటే హెల్త్ క్యాంప్ చేద్దామని, సెకండ్ ఎడ్యుకేషన్ అంటే స్కాలర్షిప్స్ ఇవ్వడము, మూడవది వాటర్ ప్రాజెక్ట్స్. ఈ 3 ప్రాజెక్ట్స్ మెయిన్గా తీసుకొని మేము అది అనౌన్స్ చేయగానే ఎంతోమంది స్పాన్సర్స్ ముందుకు వచ్చారు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి. ఒక కాంపిటీషన్ మాదిరిగా మా డిస్ట్రిక్ట్లో మెయిన్ స్పాన్సర్ చేస్తాం. అట్లా ముందు వాంటెడ్ టు గివ్ ది స్కాలర్షిప్స్ టు like 2 students a district, but we had so much overwhelming response, increased to 5 members. So 5 top students from each district we picked, and so that makes it 115, 23 times 5, but then there were 3 ties, so that made it 118. Then 3 more students from the district top where sponsors vachi varu cheste, so total 121 we will be giving scholarships this evening at Ravindra Bharati. అలాగనే ఈ వాటర్ ప్రాజెక్ట్స్లో తెలుసు కదా, అంటే దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్, బట్ మెయిన్ ప్రాబ్లమ్ మన నల్గొండలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం. వీ హ్యావ్
looked at the pictures, when we saw, it's really, we moved with the looking at crippled children and all that. అంటే ఒక సంస్థ ఎన్ని చేయలేము అనుకోండి, కానీ ఇట్స్ లైక్ you put a drop in a bucket, eventually it will be filled up అన్న ఉద్దేశంతో ఏదో మనం కూడా చేద్దామన్న దాంతో we have undertaken. మాకు from there we cannot do the groundwork like survey and all that, so we have taken help of another మాలాంటి non-profit organization, Rotary Club Hyderabad East. వారు మాకు ఎంతో సహకరించి, ఐ వాంట్ రికగ్నైజ్ దెమ్. ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ స్టాండ్ అప్ సార్. రావి శ్రీనివాసరావు గారు, వీరు ప్రెసిడెంట్. వారి సహకారంతో మేము వీ హ్యావ్ అండర్టేకెన్ 23 ప్రాజెక్ట్స్. ఇందులో 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశాము. ఒకటి పగిడిపల్లిలో మన భువనగిరి దగ్గర ఉంటుంది, ఇంకోటి శంకుశాల మన పైల మల్లారెడ్డి గారి ఊరి దగ్గర, వన్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్. అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు we felt so proud. All the projects he has undertaken, junior college, high school, వారు ఎక్కడ చదివారో ఆ స్కూల్ పడిపోతే దాన్ని మొత్తం కొత్తగా కట్టించారు. is a great philanthropist. Thanks మల్లారెడ్డి గారు. we are proud having him in our. అలాగనే so we have inaugurated 2 projects and we announced 21 more, and Rotary Club is working on details. So once we have that, we will be announcing the villages' names. Another important, as I mentioned, 3 projects annam kada. The మూడవది is the health camps. ఇది చాలా పెద్ద ఎత్తులో, దీనికి కూడా చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చారు. because it takes a lot of coordination, lot of background work. ఎంతోమంది ముందుకు వచ్చేయవలసి ఉంటుంది, లోకల్ డాక్టర్స్ అది. సో ప్రతి ఒక్క దగ్గర ఇది మేము ఒక బస్ టూర్ మాదిరిగా పెట్టుకున్నాం. అందులో ఆర్గనైజర్సు, డాక్టర్స్ పెట్టుకొని వి స్టార్టెడ్ అవర్ టూర్ ఆన్ 19th of December, just few days back. ఫస్ట్ తిరుపతికి వెళ్ళి అక్కడ శ్రీవారి దర్శనం తీసుకొని, దెన్ తిరుపతిలో దిస్ వాజ్ నాట్ ప్లాన్డ్ బట్ వీ వర్ సో గ్లాడ్ వీ డిడ్ దట్. అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని వచ్చి అడ్రస్ చేయమని అడిగారట. అక్కడ లోకల్ ఆర్గనైజర్ భాస్కర్ రెడ్డి గారు, వారు అడగగానే మేము ఇమీడియట్గా అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళి అబౌట్ 500 స్టూడెంట్స్ గ్యాదర్డ్ దేర్, అండ్ బేసికలీ వీ అడ్రస్డ్ how students can do whatever they want, like sky is the limit ane oka topic తీసుకొని all of us addressed, and then we also gave them a chance for question answers. It was well received, and it was unplanned, but it was well worth of it. Dan tarvata our journey went to Nellore district, Nidugunta Palam. This is another great philanthropist, Dr. Prem Reddy garu, village adi meerandaru vinuntaru. Akkada kuda health camp. Before I talk about the health camp, varu urlo kuda varu chesina anni projects nu visit cheyatam jarigindi. They have built roads like almost like 8 inch thick, 6 inches thick concrete roads. Tarvata poor people ku houses, తర్వాత ఒక కాలేజు, గర్ల్స్ హాస్టల్, అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారు కూడా మా అడ్వైజరీ కమిటీలో ఉండటం మాకు ఎంతో గర్వంగా తెలుస్తున్నాము. అక్కడ హెల్త్ క్యాంపు, ఈ అన్ని హెల్త్ క్యాంప్ వివరాలు, స్టాటిక్స్ మన నాటా సేవా డేస్ కోఆర్డినేటర్ ఇస్తారు. సో వితౌట్ గివింగ్ ద నెంబర్స్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ briefly. So from Niduguntapalam, Nellore district నుంచి we went to Guntur district. అక్కడ పాలడుగు ఆ ప్రాంతంలో కూడా దిస్ బోత్ ఆర్ 2-day camps, అండ్ ఇట్స్ ఏ ఫుల్లీ ఎక్విప్డ్ బస్. ఏఐజీ వారి అక్కడికి వచ్చి వీ హ్యావ్ కండక్టెడ్ ది ఎక్స్రేస్, స్కోప్స్, బ్లడ్ టెస్ట్లు. ఇట్స్ లైక్ ఎ ఫుల్ హెల్త్ క్యాంప్. చాలామంది వచ్చి దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీస్. అక్కడి నుంచి నెక్స్ట్ వీ వెంట్ టు పర్కాల, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ 1000 మంది వచ్చారు, దాని డీటెయిల్స్ కూడా ఇస్తారు. అక్కడ నేను సారీ టు ఐ హెడ్ గో బ్యాక్. నెల్లూరులో స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. దాని తర్వాత గుంటూరులో మన కోటేశ్వరరావు గారు, పర్కాల్లో డాక్టర్ సాంబారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు వారు. దాని తర్వాత నిజామాబాద్లో కూడా హెల్త్ క్యాంప్ జరిపాము. అక్కడ నెమిలి గ్రామంలో మోహన్ పట్లోలా, వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ వాజ్ ద స్పాన్సర్.
All these sponsors have done a wonderful job. There were a lot of local doctors participated in these camps. Like I said, it takes so many people, because we treated almost like thousands of people. So chala local support. We had only few doctors, but we gathered several doctors, and we were very happy to tell you that it was very successful health camps. So ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ అదర్ ఇయర్ వచ్చి, అంటే మాకు ఒక ఇయర్లో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్ June 29, 30, July 1 మన జితేందర్ రెడ్డి గారు, కన్వీనర్ గారు, హీ విల్ ఇన్వైట్ యూ ఆల్ అండ్ గివ్ యూ ద డీటెయిల్స్ ఆన్ ద కాన్ఫరెన్స్. సో ఇంకో ఇయర్లో ఈ నాటా సేవా డేస్ పెట్టుకొని చేయాలన్న ఈ ఉద్దేశం మాకు కలగగానే ఇంత సక్సెస్ఫుల్గా చేయడం మాకెంతో హ్యాపీగా ఉంది. నా వెంబడి మా ప్రెసిడెంట్ ఎలెక్స్ సంజయ్ రెడ్డి గారు కూడా ట్రావెల్ చేశారు. తను డాక్టర్ బై ప్రొఫెషన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తను కూడా ఇది చూసి ఇంకా నెక్స్ట్ టైం తన పీరియడ్లో హీ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్, ఇంకా ఎక్కువ చేయాలన్న వారు చెప్పారు అట్లా. సో ఇట్స్ రియల్లీ if everybody can join and do this kind of things in their villages and all that, really it will be a different world. That's the message we want to give. చాలామంది అడుగుతారు, 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంకో ఆర్గనైజేషన్ ఎందుకని. నేను ఎప్పుడైనా ఒకటే జవాబు చెప్తాను, ఎందుకు వద్దు అని. అంటే ముందు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు వివర్ లైక్ అబౌట్ నేను 42 years అయింది అక్కడికి వెళ్ళి, తెలుగుస్ ఉండేది. అటువంటిది నౌ వీ హ్యావ్ అబౌట్ 400,000 తెలుగుస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో అటువంటిప్పుడు దెర్ ఈస్ లాట్ ఆఫ్ నీడ్ అండ్ లాట్ ఆఫ్ వాలంటీర్స్, లాట్ ఆఫ్ philanthropists want to come forward. So we are providing an avenue to this kind of service type of activities, and we want to set an example and create a competition among other organizations also. That is our main objective. It's not like any other type of competition. Any other organization committee members, organization members also can become members here. తర్వాత ఈ బయాన్యువల్ కాన్ఫరెన్స్ అయినా ఏదైనా ఒక కాంపిటీషన్ మాదిరిగా, హెల్తీ కాంపిటీషన్ మాదిరిగా పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతోనే మా ఈ సంస్థ ఏర్పాటుపడింది. For that, and again I want to thank you. We have very busy schedule today. I just briefly want to tell you, probably you have seen the invitation. After this we have a wonderful Kavi Sammelanam. ఒక 25 eminent poets-ni తీసుకొచ్చి we have given them a topic, and it will be very interesting, those who are interested. Simultaneously we have a medical seminar, again with several doctors from here and back in USA. They have taken up 9 different topics, and so it will be very interesting CME seminar. And evening program Ravindra Bharatilo, again we will have a packed 4 hours program, scholarships ఇవ్వడము, తర్వాత కొంతమందిని అవార్డ్స్ ఇవ్వడము. ఇట్స్ అన్ఫార్చునేట్లీ నాగేశ్వరరావు గారి అవర్ హార్ట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ. వారి శ్రీమతి గారు నిన్న చనిపోయారు. వారికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇవ్వాలని మేము నిర్ణయించాము. అన్ఫార్చునేట్లీ మాకు ఆ భాగ్యం కలగకపోవచ్చు. తర్వాత సి నారాయణ రెడ్డి గారు, తర్వాత రావు బాల సరస్వతి గారు. షీఈ్ అ లెజెండ్. షీఈ్ ద ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్. సో వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జరగడం, తర్వాత కొన్ని ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, గానము, నాట్యము, నృత్యము, తర్వాత క్రీడం, అదే మన స్పోర్ట్స్ సర్వీసెస్లో, కమ్యూనిటీ సర్వీస్లో ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడము. తర్వాత మా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఫ్యూ ఐటమ్స్, నైస్ కల్చరల్ ప్రోగ్రామ్స్. దెన్ రామాచారి గారు వారి ట్రూప్ని తీసుకొచ్చి గుడ్ మ్యూజిక్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ యాక్టివిటీస్ దిస్ ఈవినింగ్ ఉన్నాయి. So please all of you come. I just wanted to brief you that. Thank you very much. Thank you AVN Reddy garu.